హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను నువ్వుల పల్లీలతో హెల్దీ అయిన లడ్డూని చేసి చూపిస్తున్నానండి. రోజుకి ఒకటి లడ్డు అయినా తింటే రక్తహీనత అయినా స్కిన్ అనేది డ్రై అవ్వకున్నట్టు చూసుకుంటుందండి. పక్కాగా హెల్దీ అయిన రెసిపీ అని చెప్తాను. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇలా డైలీ ఒకటి తింటే చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చే హెల్దీ లడ్డుని మీరు కూడా ఈజీగా ట్రై చేసేయచ్చండి. జస్ట్ 5 to 10 minutes లోపే అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలని ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఒక 8 minutes వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత 1/4 కప్పు వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలోపే ఎందుకు వేసాను అంటే ఇలా నువ్వులు అనేది త్వరగా ఆ వేడికి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాబట్టి జస్ట్ 2-3 minutes లోపే ఫ్రై అయినవండి. ఇప్పుడు ఇందులో బెల్లం అనేది 1 కప్ వరకు నేను తురుముకున్నాను. ఇప్పుడు పల్లీల పైన ఉన్న పొట్టుని డివైడ్ చేయాలి. అంటే ఈ విధంగా ఇలా కాకున్నట్టు 1 కప్పుతోనైనా ఇలా బాగా ప్రెస్ చేస్తే చాలా చక్కగా ఊడొస్తుంది. ఈ విధంగా మొత్తం పల్లీల పైన ఉన్న పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. ఈ విధంగా పొట్టు అనేది డివైడ్ అయింది చూడండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పల్లీలు నువ్వులు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద మిక్సీ గిన్నెలో ఇలా యాడ్ చేసుకొని లైట్గా బరకగా దీని ఫైన్ పౌడర్ లాగా కాకున్నట్టు లైట్గా అలా బరకగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చూడండి చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి నేను ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లంని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం ఇందులో యాడ్ చేయడం వలన చక్కగా అందులో కలిసిపోతుంది. ఎందుకు అంటే చూడండి ఇప్పుడు యాలకుల పౌడర్ని యాడ్ చేశాను. ఇందులోనే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా డైరెక్ట్ మనం మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టే కన్నా ముందు బెల్లము ఈ పల్లీల పొడి లోపల వరకు బాగా ఇలా కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ విధంగా చేస్తే చక్కగా వస్తుంది కాబట్టి చూడండి ఈ విధంగా స్పూన్తోని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పెట్టేయాలండి. చూడండి ఈ విధంగా మిక్సీ పెట్టేశాను. చాలా చక్కగా వచ్చింది. ఈజీగా ఇప్పుడు మనం దీన్ని లడ్డూలాగా చుట్టుకోవడమే. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ జస్ట్ 5 to 10 minutes లోపే ఇది చేయొచ్చు. కానీ బెనిఫిట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పక్కగా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ. ఫ్లేవర్ కోసమని నేను నెయ్యిని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. చాలా బాగుంటుంది నెయ్యిని యాడ్ చేయడం వలన. ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ అయినా వేడి చేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి ఇందులో మిక్స్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ఈ చలికాలంలో చేసుకుంటే మన స్కిన్ అనేది డ్రై అవ్వకున్నట్టు చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది లడ్డు అనేది. చూడండి ఎంత చక్కగా ఈజీగా అయిపోతుంది కదా. ఈ విధంగా మీకు ఎలా నచ్చితే అలా లడ్డూలాగా చుట్టుకోవడమే అండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది లడ్డు. చూడండి ఇలా 1 month వరకైనా మనం స్టోర్ చేసుకొని ఈ లడ్డు అనేది తింటే చాలా మంచి. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ రిస్క్ లేకున్నట్టు పిల్లలైనా ఈజీగా చేసేయగలిగే లడ్డు అని చెప్పవచ్చు. ఇది చేయడం చాలా ఈజీ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ లడ్డు అని చెప్తానండి. పక్కగా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేయచ్చు కదా. అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు. మనం బయట అలా డబ్బులు ఎక్కువగా పెట్టి కొనే అవసరమే లేదు. చాలా హెల్దీ రెసిపీ అండి. పక్కగా ట్రై చేయండి. ఇలా పిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూసి అలానే వదిలేకున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.